ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరిలో ఎలక్షన్లు జరగబోతున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బక్క జెడ్సన్ కాంగ్రెస్ రెబల్గా అయ్యబోతున్నాడు. టీఆర్ఎస్ ఇంకా నిద్రపోయినట్టు, బీఆర్ఎస్ నిద్రపోయినట్టు ఇంకా నిద్రమత్తులో ఉన్నది. చాప కింది నీరులాగా కాంగ్రెస్ వాళ్ళేమో ఎట్లా ఓటు నమోదు చేసుకోవాలి, ఎట్లా ఎన్నికలకు పోవాలి అని ఆ ప్రక్రియలో వాళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్ ఏమో ఇంకా మొగడు చచ్చిన ముండమోపిలాగానే ఉన్నారు. ఎందుకు ఈ మాట మాట్లాడవలసి వస్తుందంటే, ఇప్పుడు ఓడిపోయింది, సరే ఓడిపోయింది, మరి పార్టీని కాపాడుకోవాలంటే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి ముందట. ఎమ్మెల్సీ ఎన్నిక అనేది చాలా కీలకమైన ఎమ్మెల్సీ ఎన్నిక ఇది. ఎందుకంటే పట్టభద్రులు నిరుద్యోగులకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ రిప్రజెంటేటివ్గా శాసన మండలిలో ఒకళ్ళు ఉండాలి. అది ప్రతిపక్షం కూడా అయితే ఇంకా గట్టిగా కొట్లాడే అవకాశం ఉంటుంది. అధికార పక్షం వాళ్ళు గెలిస్తే అక్కడ కొట్లాడే అవకాశం ఉండవు. కాబట్టి ఏం చెప్తున్నామంటే, కనీసం టీఆర్ఎస్ నుండి, ఇదే బీఆర్ఎస్ నుండి వాళ్ళ నాయకుల్లో ఎవ్వరు కూడా గ్రాడ్యుయేట్స్ ఓటు ఎట్లా ఉపయోగించుకోవాలి, అది ఎట్లా నమోదు చేసుకోవాలనేది ఇంతవరకు ఎవరు చెప్తలేరు. దీనికి సంబంధించి కాంగ్రెస్ చాప కింద నీరులాగా ఆల్రెడీ పని జరుగుతున్నది. 20 రోజులకెళ్ళి అదే పనిలో ఉన్నారు. నేను చెప్తున్నా వినండి, డిగ్రీ 2020లో పూర్తి చేసుకున్న వాళ్ళు అందరూ అర్హులే. 3 సంవత్సరాలు లేదా 2 సంవత్సరాలు అయిపోయి ఉన్న వాళ్ళు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు అర్హులు. మీరు తక్షణమే మండల ఆఫీస్కు లేదా దానికి సంబంధించిన ఒక వెబ్సైట్ కూడా ఉంటుంది. ఆ వెబ్సైట్లో మీ డిగ్రీ సర్టిఫికేట్ని, మీ ఆధార్ కార్డ్ని పొందుపరిచి మీరు ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు కావచ్చు. దయచేసి ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఓటర్లుగా నమోదు కాండి. ఎందుకంటే ఇది నిరుద్యోగులకు సంబంధించిన సమస్య, ఉద్యోగులకు సంబంధించిన సమస్య. ఒకవేళ అధికార పక్షంలో ఉన్న వాడెవడైనా గెలిచి అందులోకి పోతే మీ సమస్యల గురించి మాట్లాడాడు. వాడు ప్రభుత్వానికి సరెండర్ అయి ప్రభుత్వానికి లోబడి ఉంటాడు. కాబట్టి ఇంకో ప్రమాదం ఏంటంటే మల్లిగాడి కంచెలు పోటీ చేసే అవకాశం ఉంది. కాబట్టి మల్లిగాన్ని రానియకుండా అడ్డుకోండి. వాడు కొత్త వేషం కట్టబోతాడు. మళ్ళా ఆ కొత్త వేషంతో వాడు అక్కడికి పోయింది అనుకో, మీకోసమేమో కానీ వాని ఆస్తులు మరింత పెంచుకొని భద్రంగా కాపాడుకోవడానికి ఉంటుంది. ఇది పక్కన పెడితే, ఒక పార్టీ తీర్థం పుచ్చుకొని ఒక పార్టీకి సంబంధించి ఒక ప్రధానమైన వ్యక్తిగా ఉండి వార్తలు చదవకూడదు. తీన్మార్ మల్లి అనేటోడు కాంగ్రెస్ ప్రచార కన్వీనర్, అంటే చాలా పెద్ద పోస్ట్. అది యావత్ తెలంగాణ మొత్తం ప్రచారం చేసుకుంటూ రావచ్చు, అధికారం ఉన్నది. అధికారికంగా కాంగ్రెస్ పార్టీ వానికి ఒక సభ్యత్వం ఇచ్చి పోరా మాట్లాడకరాపోరా అని పోయింది. ఆ వ్యక్తి వార్త చదవడం, అది ప్రజలను తప్పుదోవ పట్టేయడమే. దాంతోపాటు ఇవాళ నాకు ఒకరు ఫోన్ చేసిండ్రు మార్నింగ్ న్యూస్లో, గవర్నమెంట్ టీచర్లు పోయి వాని మార్నింగ్ న్యూస్కి హాజరు కావడం, వాళ్ళ బదిలీలకు సంబంధించి వాళ్ళ ఆ న్యూస్ ఛానల్లో చెప్పడం అనేది అది 100% నేరం. తప్పకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని మీరు పోయి అక్కడ చెప్పుకున్నారు కావచ్చు, కానీ ఏ ప్రభుత్వ ఉద్యోగులు కూడా అట్లా మీడియా ముందుకి రాకూడదు, వచ్చి అట్లా చెప్పకూడదు. మీరు చెప్పిండ్రు, మీ ఉద్యోగాలు కోల్పోయే అవకాశం కూడా మీకు ఉంటది. ఎందుకంటే మీరంతా ప్రభుత్వ నియమ నిబంధనలు దాటి ఈరోజు వాడిని ఇంటర్వ్యూకి పోయిండ్రు. వాడు అక్కడ జర్నలిస్ట్ కాదు, వాడు కాంగ్రెస్ ప్రచార కన్వీనరు. పైగా ఇది రేవంత్ రెడ్డిని అవమానించినట్టు, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాడు చర్యలు చేస్తున్నట్టు. ఎందుకంటే వీడే అన్నాడు కదా ఒకనాడు, ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి నా దగ్గరికి వస్తాను, నా ఇంటర్వ్యూకి వస్తాను, నా ఛానల్కి వస్తానన్న. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైతే ఆ గవర్నమెంట్ టీచర్లు నీ ఛానల్కి వచ్చిండ్లా. ఇది చెప్పవలసిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్నది. ఈ కాడ నుండి తీన్మార్ మల్లిగాన్ని అనేటోళ్ళు, వాడు జర్నలిస్ట్ కాదు, కాంగ్రెస్ కార్యకర్తగా వాడిని చూడాలి. ఒకవేళ కాంగ్రెస్ కార్యకర్తగానే వాడు తప్పులు చేస్తున్నట్టు మనం గమనించాలి. కాంగ్రెస్ వాడు ఏ తప్పు చేసినా కాంగ్రెస్ కాంట కట్టవలసిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే వాడు జర్నలిస్ట్ కాదు ఇవన్నీ చేసేది. కాంగ్రెస్ పేరు చెప్పుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ఒక పెద్ద వ్యక్తిని అని చెప్తూ వాడు చేస్తుంది ఇవన్నీ. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం
విఫలమైందని చెప్పకనే వాడు ఈరోజు వన్ మార్నింగ్ న్యూస్ లో ప్రభుత్వ టీచర్లందరినీ తీసుకొచ్చి చెప్పడం జరిగింది. దీన్ని గుర్తుపెట్టుకోవాలని మరొకసారి చెప్తున్నా. దయచేసి తీన్మార్ నవీన్ అనేటోన్ని తప్పకుండా ఒక కాంగ్రెస్ కార్యకర్తగా మాత్రమే చూడాలి. ప్రభుత్వాన్ని జోకుతూ ప్రజలకు సమస్యలు లేవన్నట్టు చెబుతూ ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చే కార్యక్రమం చేస్తూనే రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిండ్లు. ప్రజలందరూ నా దగ్గరికే వస్తుండ్రు, ఏ సమస్య చెప్పాలన్నా నా దగ్గరికి వస్తుందని ఓ ప్రాపగాండని మళ్ళీ ప్రజల్లో విడిచిపెట్టడం. కాబట్టి కాంగ్రెస్ కు థ్రెట్టే వాడు, తెలంగాణకు థ్రెట్టే, బాధితులకు థ్రెట్టే. ఇది పక్కన పెడతాం. ఇక